महोदय अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 26వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో 160వ నియమం మనం చెప్పుకున్నాము. 160వ నియమంలో కూడా ఒకటో బిందు చూశాం అన్నమాట. రాజాహ సఖిభ్యశ్చ సమాసాంత టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుందో అవి మనం ఆ ఉదాహరణలు మనం చూశాము. ఇప్పుడు నిన్న మహాంచ అసో రాజా చ మహారాజః దేవరాజః ఉత్తమం అహః ఉత్తమాహః కృష్ణస్య సఖ కృష్ణ సఖః ఈ ఉదాహరణలు మనం చూశాము. అక్కడ సమాసానికి అంతిమంలో ఉన్నటువంటి రాజన శబ్ద స్థానంలో రాజా ఆదేశం వస్తుంది, అహన్ శబ్ద స్థానంలో అహ ఆదేశం వస్తుంది. అలాగే మనకు సఖీ శబ్ద స్థానంలో సఖ ఆదేశం వస్తుందని చెప్పుకున్నాము. వాటికి ఉదాహరణలు క్రమంగా మనము చూశాము. ఇక్కడ మనకు ఉత్తమాహలో అహన్ శబ్దానికి అహ ఆదేశం వచ్చింది, సఖా శబ్దానికి సఖీ శబ్దానికి సఖ ఆదేశం వచ్చింది. ఆ రకంగా మనం ఉదాహరణ చూశాము. రెండో బిందు రాసుకోండి. అహ్నోహ్న ఏతేభ్యః, అహ్నోహ్న ఏతేభ్యః, అహ్నోహ్న ఏతేభ్యః. అహ్నోహ్న ఏతేభ్యః. అహ్నోహ్న ఏతేభ్యః. ఇది సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఈ స్థానముల యందు అహన్ శబ్దానికి అహన ఆదేశం వస్తుంది. ఈ స్థానముల యందు అహన్ శబ్దానికి అహన ఆదేశం వస్తుంది. అహన్ శబ్దానికి అహ్న ఆదేశం వస్తుంది. ఈ స్థానంలో యందు అహన్ శబ్దానికి అహ్న ఆదేశం వస్తుంది. ఉదాహరణకు రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆ స్థానాలు ఏంటివి? ఈ స్థానంలో ఎందుకు చెప్పి ఆ స్థానం మనం ఉదాహరణ కూడా చూస్తున్నామట. రాసుకోండి. సర్వాహ్నః, సర్వాహ్నః. సర్వ అహన్ శబ్దం అనమాట. అహన్కి ఇక్కడ మనకు అహ్న ఆదేశం వచ్చింది. అహన్ శబ్దానికి అహ్న వచ్చిందన్నమాట. అహన్ శబ్దానికి అహ్న. అక్కడ ముందు అహన్ శబ్దానికి అహ వచ్చింది, ఇక్కడ అహన్ శబ్దానికి అహ కాకుండా అహ్న వచ్చేస్తున్నాడు. అహ్న. అందుకే ఇక్కడ సర్వాహ్నః, సర్వాహ్నః. అలాగే నెక్స్ట్ పూర్వాహ్నః, పూర్వ అహన్ పూర్వాహ్నః. ఇప్పుడు అంతిమంలో అహ్న శబ్దం కనిపిస్తుంది అన్నమాట. సర్వాహ్నః పూర్వాహ్నః, పూర్వాహ్నః.
అలాగే మధ్యాహ్న, 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 మధ్యాహ్న. అలాగే సాయాహ్న, సాయాహ్న, మధ్యాహ్న, సాయాహ్న, సాయాహ్న. అన్నిట్లో అహ్న ఆదేశం వస్తుంది, అహ్న శబ్దం కనిపిస్తూ ఉంటాం. సాయాహ్న. అలాగే ద్వ్యహ్న, ద్వి ప్లస్ అహ్న ద్వ్యహ్న. ద్వి అహన్ ఉండేది, అహన్కి అహ్న వచ్చిందన్నమాట. ద్వ్యహ్న, ద్వ్యహ్న. అలాగే అపరాహ్న, అపరాహ్న. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసాం. అన్నిటిలో అపరా అహన్, అపరాహ్న, అహన్ స్థానంలో అహ్న ఆదేశం చేసుకుంటే అపరాహ్న అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అస్తు. అన్నిటికీ నకారం వచ్చి అహన్ వస్తుందా మహోదయ? మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, అది అదే ఎలా ఉందో అలాగే రాసుకోండి. ఓకేనా? రాయడానికి ప్రక్రియ ఒక రకం రాసుకుంటారు. అకారంలో నకారం ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? అకారంలో నకారం ఉంది, దాన్ని చూసి రాసుకోండి. మీకు దాన్ని జూమ్ చేయండి. విడదీయడం అడిగాను మహోదయ. అదే జూమ్. అహ ప్లస్ నా, అహ్న అంతే. ఆ హలంతము నా, అహ్న. మహోదయ, నా పూర్తిగా ఉంటుంది, హ సగం ఉంటుంది, అహ్న. అస్తు. మహోదయ, పూర్వాహ్న అంటే అర్థం ఏంటండి? పూర్వ దినము. దినం. పూర్వ దినం వస్తుంది అంటే మరి మధ్యాహ్న అంటే మరి మిట్ట మధ్యాహ్నం అని 12 o'clock అంటాం కదండి. మధ్యాహ్నం అంటే మధ్యాహ్న దినం అంతే. అదే మిడ్ డే అని మామూలు ఇంగ్లీష్ లో చెప్తారు, మిడ్ డే అని. అలాగా దినంలో మధ్యస్థం అని. మధ్య దినం, మధ్య దినం అని అర్థం. అంటే దినానికి మధ్య భాగం, మధ్య భాగం. అలాగే అపరాహ్న అంటే ఏంటండి? వేరే రోజు అని అర్థం. అపరాహ్న అంటే శ్వహ అనినా లేకపోతే వేరే రోజు అనండి? వేరే రోజు అంతే, వేరే రోజు. అపరాహ్న అంటే అపరాహ్న అంటే దాని తర్వాత దినం, అంటే మధ్యాహ్నం తర్వాత రెండో గడి అయితే అపరాహ్న సమయం అంటాం దాన్ని. అలా కూడా సందర్భాన్ని బట్టి వాడతారు. అదే ఎక్కువగా అది మధ్యాహ్నం దాటిన తర్వాత వెంటనే అపరాహ్న వచ్చి మనం సాయంత్రం ఏదో అంటాం కదా, దాన్ని వాళ్ళు అపరాహ్న అంటారు అనుకుంటా. అలా కూడా ఉపయోగిస్తారు. అంటే వేరే రోజు రాదు ఇక్కడ, సాయంత్రం అనేది బాగుంటుంది. అలా కాకుండా కొన్ని చోట్ల అపరాహ్న శబ్దాన్ని తర్వాత రోజు అన్నిటిగా, అంటే తర్వాత అంటే గురువు గారిని ప్రశ్నించకండి బాబు, ఆయన చెప్పింది వినండి బాబు. మేము తెలుసుకుంటున్నామండి, ఊరికి రాసుకుని పుస్తకంలో నోట్స్ రాసుకుని అర్థం తెలియపోతే ఎట్లా? గురువు గారితోనే మీరు ఆర్గ్యుమెంట్ పెడితే తప్పండి. సరే, తప్ప క్షమించండి. నేను నాకు అర్థాలు తెలియక ఎలాగా దాన్ని ఇది కాదులే. కొంచెం ఏమన్నా ప్రశ్న ఉంటే మన సాయంత్రం చూసుకుందాం. మధ్యలో డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. ఒక పని సాయంత్రం మీకు లాస్ట్ లో పాఠానికి అలా చేద్దాము. ఓకేనా? అలాగండి, అలాగే చేసుకోండి. ఒక పని చేయండి, అది అందరికి మళ్ళా ఖాళీ కూర్చునే వాళ్ళకి ఇబ్బంది పడకుండా అది కూడా పద్ధతిగా ఉంటుంది. మనం లాస్ట్ లో ఎవరైనా కానీ సందేహాలు ఒకసారి అండర్లైన్ చేసుకుని చెప్పుకుందామండి. అలాగే. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి, మూడో బిందు రాసుకోండి. ఇక్కడ మనకు రెండవ బిందుకి రకం చూసాము. నా సంఖ్యాదేహి, నా సంఖ్యాదేహి, నా సంఖ్యాదేహి, నా సంఖ్యాదేహి. ఇది సూత్రము, మనం సంకేత రూపంలో చెప్పుకున్నాము. బ్రాకెట్లో పెట్టుకోండి.
సంఖ్య ముందు ఉన్నట్లయితే సంఖ్యావాచక శబ్దం అనమాట. సంఖ్య ముందు ఉన్నట్లయితే సమాహారంలో సంఖ్య ముందు ఉన్నట్లయితే అంటే ఏకం ద్వే త్రీని ఏదైనా కావచ్చు. సంఖ్య ముందు ఉన్నట్లయితే సమాహారంలో అహన్ శబ్దానికి అహహ ఆదేశం వస్తుంది. సంఖ్య ముందు ఉన్నట్లయితే సమాహారములో అహన్కి అంటే అహన్ శబ్ద స్థానంలో అహహ శబ్దమే వస్తుంది. అహన్ స్థానంలో అహహ శబ్దమే వస్తుంది. అహన్ స్థానంలో అహహ శబ్దమే వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సంఖ్య ముందు ఉన్నట్లయితే సమాహారం సమూహ అర్థంలో అని అర్థం. సమాహారంలో అంటే సమూహ అర్థంలో అర్థం. సమాహారంలో అహన్ శబ్దానికి అహహ శబ్దమే వస్తుంది. అహన్ శబ్దానికి అహహ శబ్దమే వస్తుంది. అహహ శబ్దం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఏకాహ, ఏక సంఖ్య ముందు ఉంది అహన్ శబ్దం అన్నమాట. ఇక్కడ మన సమూహార్థం చెప్పు ఏకాహ అని సమాహారార్థంలో కాబట్టి ఇక్కడ అహహనే వచ్చింది. అంటే పై చెప్పిన నియమం ప్రకారంగా అహనోహన అయితే అని చెప్పాం కదా, అక్కడ మనకు అహన వచ్చింది. ద్వ్యహ్న అని చెప్పుకున్నాం. ద్వ్యహ్న కాదు ద్వ్యహ కూడా చెప్పుకోవచ్చు. ఒక సంఖ్య పూర్వంలో ఉండి సమాహార అర్థాన్ని చెప్పినట్లయితే అందుకే ఏకాహ ఒకటి. ఏకా ప్లస్ అహన్ ఇజ్ ఈక్వల్ టు ఏకాహ. అలాగే రెండో ఉదాహరణ ద్వి ప్లస్ అహన్ ఇజ్ ఈక్వల్ టు ద్వ్యహ. అక్కడ పైన మనం ద్వ్యహ్న వచ్చింది, ఇక్కడేమో ద్వ్యహ అంటున్నా చూడు. సమాహార అర్థంలో సంఖ్య అహన్ ఈ స్థితిలో మాత్రము అహహనే వచ్చింది అన్నమాట. ద్వ్యహ. అలాగే 3 ప్లస్ అహన్ త్రియహ. 3 ప్లస్ అహన్ త్రియహ. ఇవి మనం 3 ఉదాహరణలు మనం చూసాము. సంఖ్య ముందు ఉంది, సమాహార అర్థంలో ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ అహన్ స్థానంలో అహన కాకుండా అహహనే వచ్చిందన్నమాట. వచ్చింది అహహనే వచ్చిందన్నమాట. అస్తు. జూమ్ తగ్గించరా మహోదయ ఒకసారి. స్లైడ్ జూమ్ ఏంటండి? స్లైడ్ జూమ్ తగ్గించరా మహోదయ, సరిగా లేదు. జూమ్ తగ్గించమంటారా, పూర్తి పెంచమంటారా? పేజ్ కనబడట్లేదండి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 3వ బిందు రాసుకోండి. ఇప్పుడు మన 2వ బిందులు చెప్పుకున్నామట. అహ్నోహన అయితే 2వ బిందు, దానికి అంతర్గతంలో మనం నా సంఖ్యాదేవుడు ఒక బిందు రాసుకున్నాము. ఇప్పుడు 3వ బిందు రాసుకోండి. 3వ బిందు ఆన్ మహతః. ఇది సూత్రం విశాలంగా ఉంది, సంకేత రూపంలో రాసుకోండి. ఆన్ మహతః సమానాధికరణ జాతీయయో ఇలాగ ఉంటుంది, కానీ మీరు మొత్తం అవసరం లేదు. ఆన్ మహతః అని రాసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి, బ్రాకెట్లో పెట్టుకోండి. ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏమిటంటే అది చెప్పుకుంటున్నాం. ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి ప్రథమ పదము యొక్క మహత్ శబ్దానికి ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి మహా ఆదేశం వస్తుంది.
మహా ఆదేశం వస్తుంది. అంటే మహత్తులో ఉండే తకారం ఉంది కదా, ఆ తకారంకి ఆకారం వస్తుంది అనమాట ఈ సూత్రం ప్రకారంగా. అందుకే డైరెక్ట్గా ఏం చెప్పుకున్నా అంటే ప్రథమ పదము యొక్క మహత్ శబ్దానికి మహా వస్తుంది. అంటే మహత్ అనేది మహాగా మారిపోతుందన్నమాట. మహత్ శబ్దము మహాగా మారుతుందన్నమాట. అందుకే ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి మహా వస్తుంది అన్నాయండి. మహా వస్తుంది అంటే మహా ఆదేశం వస్తుంది. వస్తుంది కానీ కర్మధారయం మరియు బహువ్రీహి సమాసంలోనే. కర్మధారయం మరియు బహువ్రీహి సమాసంలోనే. కర్మధారయం మరియు బహువ్రీహి సమాసంలోనే. కర్మధారయం మరియు బహువ్రీహి సమాసంలోనే. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యంగా దీనికి ఉదాహరణ రాసుకోండి. ఇప్పుడు ప్రథమ పదం యొక్క మహత్ శబ్దానికి మహా ఆదేశం వచ్చింది కదా, అది కర్మధారయ సమాసం బహువ్రీహి సమాసంలో అని చెప్పుకున్నామంట. సో దీనికి ఉదాహరణలు కొన్ని రాసుకోండి. ఇక్కడ ఇచ్చారు కిందనే. మహాత్మ మహాంచ అసౌ ఆత్మ మహాత్మ. మహాంచ అసౌ ఆత్మ మహాత్మ. ఇప్పుడు మహత్ మొట్టమొదటి పదం ఏంటి? ప్రథమ పదం మహత్ ప్లస్ ఆత్మ. ఆ మహత్తులో ఉండేటి మహత్ శబ్దానికి మహా వచ్చేసినారు. మహా ప్లస్ పక్కన ఆత్మ కలిపితే మహాత్మ అయిపోయినాట. మహాత్మ. అలాగే మహత్స అసౌ దేవశ్చ మహాదేవ. మహత్స అసౌ దేవ మహాదేవ. అలాగే మహాయశ. మహాయశ. మహాదేవ మహాయశ. అది మహాశయ గురువు గారు. మహాశయ మహాదేవ మహాయశ. మహాశయ సారీ మహాశయ. మహా ప్లస్ శయ ఆశయ మహాశయ. మహాశయ. మహా ప్లస్ ఆశయ మహాశయ. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేస్తాం, అందుకే దీర్ఘం మనకు కనిపించలేదన్నమాట. ఆశయ శబ్దం మహాశయ అయిపోతుంది. ఓకే, ఇది మనకు మహత్ శబ్దానికి మహా చేయడం ఇది విశేషం అన్నమాట. ఏంటి? మహత్తులు శబ్దానికి మహా చేయడం, మహత్తులో తకానికి దీర్ఘం చేసినట్లయితే మహా అయిపోతుంది అన్నమాట సవర్ణ దీర్ఘ సంధి ప్రకారంగా. అస్తు. ఇప్పుడు 4వ బిందు రాసుకోండి. 4వ బిందు. అహహ సర్వైక దేశ. అహహ సర్వైక దేశ. అహహ సర్వైక దేశ. అహహ సర్వైక దేశ. తీసుకుని సంవత్సరానికి అయితే అలాగే ఉంటుంది. ఏంటండి? ఉంటుంది. దీని బ్రాకెట్ లో పెట్టుకోండి. చూద్దాము. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. శాస్త్రి గారు మ్యూట్ చేయాలి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. రాసుకోండి. అహహ సర్వైక దేశ దీని యొక్క సూత్రం యొక్క తాత్పర్యం వచ్చేసి అచ్చు ప్రత్యయం వచ్చి అచ్చు ప్రత్యయం వచ్చి అచ్ ప్రత్యయం వచ్చి రాత్రి శబ్దానికి రాత్ర అవుతుంది. అచ్చు ప్రత్యయం వచ్చి రాత్రి శబ్దానికి రాత్ర అలా వస్తుంది. రాత్రి శబ్దానికి రాత్ర వస్తుంది. అచ్చు ప్రత్యయం వచ్చి రాత్రి శబ్దానికి రాత్ర అలా వస్తుంది. రాత్ర అనే ఆదేశం వస్తుంది. అచ్చు ప్రత్యయం వచ్చి రాత్రి శబ్దానికి రాత్ర వస్తుంది.
కానీ అహహ సర్వ ఇత్యాది శబ్దముల తర్వాత ఇప్పుడు రాత్రి శబ్దానికి రాత్ర రావాలంటే రావాలి అహ ఏంటి అహహ సర్వ మొదలగు శబ్దం తర్వాత లేదా ఇత్యాది శబ్దముల తర్వాత ఈ శబ్దాలు పక్కన ఉండాలన్నమాట. అహహ సర్వ మనకు సూత్రాలు ఇవి ఉన్నాయి. సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచరాత్రే అని మొత్తం సూత్రాలు అనమాట. దానిలో కొన్ని శబ్దాలు అందుకే ఆది శబ్దంతో చెప్పుకున్నాం. మనకు మొత్తం అవసరం లేదు కాబట్టి ఎంత అయితే అవసరమో అది తీసుకున్నాము. ఏం రాసుకుంటే అహహ సర్వ ఇత్యాది శబ్దముల తర్వాత అచ్చు ప్రత్యయం వచ్చిన తర్వాత రాత్రి శబ్దానికి రాత్ర వస్తుంది. కానీ అహహ సర్వ ఇత్యాది శబ్దాల తర్వాత అహహ సర్వ ఇత్యాది శబ్దముల తర్వాత ఉదాహరణ రాసుకోండి. అహోరాత్రః అహోరాత్రః రాత్రి శబ్దం అనేది అహోరాత్రి శబ్దం అహోరాత్ర అయిపోయింది అనమాట. ఆ రాత్రి శబ్దం రాత్రగా మారిపోయింది. అహోరాత్రః. అలాగే సర్వరాత్రః. ఇప్పుడు అహహ సర్వ శబ్దాలు ఉన్నట్లయితే అని చెప్పుకున్నాం కదా. అహోరాత్రః. అంటే ఇక్కడ ఒకటి గమనించండి, నేను చెప్పేటప్పుడు అది అంత్యంలో అహహ సర్వ ఆది తర్వాత అని చెప్పాం. ఓకేనా? కానీ అహహ ఆది తర్వాత ఉండాలి. ఏది రాత్రి శబ్దం అనేది నేను ఉత్తర పదంగా చెప్పాను. అది మీరు రాసుకోవడం ఒకవేళ అర్థం చేసుకునే పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం రాసుకుంటా అంటే ముందు చెప్పినట్టు అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు రాత్రి శబ్దానికి రాత్ర వస్తుంది. కానీ అహహ సర్వ ఇత్యాది శబ్దాలు ముందు ఉంటేనే, ఆదిలో ఉంటేనే, అంటే ముందు ఉంటేనే, అంటే ఈ శబ్దాల తర్వాత రాత్రి శబ్దం ఉండాలి, అప్పుడు వస్తుందన్నమాట. రాత్రి శబ్దానికి రాత్ర అలా వస్తుందన్నమాట. ఓకేనా? ఈ శబ్దాలు ముందు ఉండాలి. ఇప్పుడు మనకు అలా కనిపిస్తున్నాయి చూడండి. ఎలాగా ఇక్కడ మనకు అహోరాత్ర అహా శబ్దం ముందుంది, సర్వరాత్రి సర్వ శబ్దం ముందుంది. ఆ శబ్దం తర్వాత మనకేముంది? రాత్రి శబ్దం ఉండాలన్నమాట. అందుకే అహహ సర్వ ఇత్యాది శబ్దాలు ముందు ఉన్నట్లయితే, వస్తుందన్నమాట. అది కొంచెం పరివర్తన చేసుకుని మార్చుకోండి. ఓకే అండి. అహోరాత్ర సర్వరాత్ర పూర్వరాత్ర ద్విరాత్రం ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పదాలు ముందు ఉంటే తర్వాత రాత్రి, అన్నిట్లో రాత్రి శబ్దం అంతిమంలో ఉండదు. అది గమనించాలి. సర్వరాత్ర అన్నిటికీ రాత్రి శబ్దానికి రాత్ర వస్తుందన్నమాట. అంటే సమాసంతో ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే ఇలా వస్తుందన్నమాట. సర్వరాత్ర పూర్వరాత్ర ద్విరాత్రం నవరాత్రం అతిరాత్ర ఓకే అస్తు. ఇవి ఉదాహరణ. నవరాత్రం అతిరాత్ర పూర్వరాత్ర ద్విరాత్రం నవరాత్రం అతిరాత్ర. ఇక్కడ ఒకసారి పుల్లింగం, ఒకసారి నపుంసకలింగం. అంటే మనం ముందు రాబోయే శబ్దాన్ని బట్టి ఇక్కడ మనం మార్పు వస్తుంటాం. విశేషాన్ని బట్టి విశేషంలో మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. అస్తు. ఇవి మనం అన్నిట్లో రాత్రి శబ్దం మనకు అంతిమంలో ఉంది. రాత్రి శబ్దానికి రాత్ర మనకు కనిపిస్తుంది అన్నమాట. అస్తు. ఈ రకంగా 4వ బిందు మనం చూసాము. నెక్స్ట్ చూడండి 5వ బిందు. అనోష్మాయః యాహ కాదు, అనోష్మయః మాలు దీర్ఘం ఉంది. అనోష్మాయః ఇది సూత్రము. అంటే ఇంకా చాలా ఉంది. మన సంకేత రూపంలో 5494 సంఖ్య కావాలని రాసుకున్నాము మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు. అనోష్మాయః
దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. అనస్ కామ అశ్మన్ కామ అనష్ కామ అస్మన్ కామ అయస్ అయస్ అనస్ అశ్మన్ అయస్ మరియు సరస్ మరియు సరస్ శబ్దాలకు అంతిమంలో అనస్ అశ్మన్ అయస్ మరియు సరస్ శబ్దాలకు అంతిమంలో టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది అంటే ఆకారము కలుస్తుంది అలా అండి. టచ్ ప్రత్యయం అంటే టచ్ కు ఏమొస్తుంది, టచ్ కనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. అందుకే టచ్ బ్రాకెట్ లో ఆ పెట్టేసామట, అది రాసుకున్నది. ఓకేనా? టచ్ ప్రత్యయం వస్తుంది అంటే టచ్ ప్రత్యయానికి ఆకారం మిగులుతుంది. టచ్ వస్తుందంటే ఏమిటి, ఆ టచ్ కి ఆ మిగులుతుందంట, టచ్ ప్రత్యయం వస్తుంది. అనస్ అశ్మన్ అయస్ మరియు సరస్ శబ్దాలకు అంతిమంలో టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ టచ్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది. ఈ టచ్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది. ఈ టచ్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది. రాసుకోండి. ఇంకా దీంట్లో ఉంది ఆ మిగులుతుంది, కానీ జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే, జాతి లేదా సంజ్ఞ అర్థంలో మాత్రమే. కానీ జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే, జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే, జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే. జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే. జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే. జాతి లేదా సంజ్ఞ అర్థంలోనే. ఇప్పుడు దీని యొక్క ఉదాహరణ రాసుకోండి. ఉపానసం అన్న శబ్దానికి చూడ అంతిమ అనస్ వచ్చిందన్నమాట. ఉపానసం, ఉపా ప్లస్ అనస్ ఉపానసం అయిపోయింది. ఉపానసం, ఉపానసం. టచ్ ప్రత్యయం కలుపుతాం లాస్ట్ లో. ఉపా ప్లస్ అనస్, అనస్ ప్రత్యయానికి ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది అన్నమాట. సారీ, ఉపా ప్లస్ అనస్. ఉపానస్ అనే శబ్దం తర్వాత సమాసాంతం శబ్దం తర్వాత అంతే టచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. టచ్ కనుమతి లోపం చేస్తే ఏం మిగిలింది, ఆ మిగిలింది అన్నమాట. ఇప్పుడు ఉపానస్ ఆ, ఉపానస్ లో ఉండే అంతిమ సకారానికి పొల్లు సకారానికి ఏమవుతుంది, పక్కన టచ్ గా ఆ మిగిలింది కదా, అది కలుపుతాం. అప్పుడు ఉపానస అవుతుంది అన్నమాట. ఉపానస అవుతుంది. తర్వాత మనం అమ్ము తెచ్చుకొని అది విభక్తి అర్థంలో సు ఔజస్ ప్రకారం సుప్తింగంతం ప్రకారంగా సామాన్యంగా సు ఉంటే విసర్గలు తెచ్చుకుంటాం. ఇక్కడ అమ్ము కాబట్టి అమ్ము తెచ్చుకొని అమ్మి పూర్వ ప్రకారం కలుపుకొని ఉపానసం అయిపోతుంది అన్నమాట. ఉపానసం. ఓకేనా? అంటే సకారంలో ఉండే పొల్లు వర్ణానికి టచ్ ప్రత్యయంలో ఉండేటువంటి ఆ కలిపితే ఉపానస. మనస్సు సూస్థాలు అమ్ము అమ్మి పూర్వ చేసుకున్నట్లయితే ఉపానసం అనే రూపసిద్ధి వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ గా రాసేసుకుంటున్నాం, జస్ట్ సందర్భాన్ని బట్టి మీకు చెప్పాను అనమాట. అస్తు. అలాగే అమృత అశ్మహ, ఇక్కడ మనకేంటి అస్మన్ శబ్దం అన్నమాట. అమృత ప్లస్ అస్మన్, అమృత ప్లస్ అస్మన్, అస్మన్ శబ్దం తర్వాత టచ్ వచ్చింది అన్నమాట. టచ్ కి అనుమతి లేకపోతే ఆ మిగిలింది. అమృత ప్లస్ అస్మన్, అమృతాస్మన్ అయిపోయింది. ముందు అమృతలో ఉండే తకారంలో ఉండే అకారము, అలాగే అస్మన్ లో ఉండే అకారం, ఈ రెండింటి మధ్య ఏనాదేశం చేస్తే ఏనాదేశం అంటున్నాను, దీర్ఘసంధి చేస్తే అస్మానం అయిపోయింది. సారీ, అమృతాస్మన్ అయిపోయింది. అమృత ప్లస్ అశ్మన్ కదా, అమృతాశ్మన్ అయిపోయింది. ఇక్కడ టీ బాగా లోపం చేసుకొని టీ బాగా అనుభాగం లోపించినట్లయితే
మా హలంత ఉంటుంది. దాంట్లో టీ భాగం అంటే అనుభాగం లోపిస్తుంది అన్నమాట. లోపించినప్పుడు మా హలంతానికి పక్కన టచ్ ప్రతి యొక్క ఆగలుపుకున్నట్లయితే అమృతాశ్మ వచ్చింది. అమృతాశ్మ తర్వాత సూ తెచ్చుకొని దానికి రుత్వ విసర్గలు చేసుకుంటామట. అందుకే అమృతాశ్మ అలా వచ్చింది. నెక్స్ట్ అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. కాలాయసం ఇక్కడ అయస్ శబ్దానికి ఉదాహరణ. అంతిమ అయస్ కనిపిస్తుంది. కాలాయసం అయస్ లో ఉండే అంతిమ సకాలానికి టచ్ లో ఉండే ఆ కలుపుకున్నట్లయితే ఆయాస వస్తున్నాడు. ఆయాసం. కాలాయసం కాలాయసం. నెక్స్ట్ మండూక సరసం. కాలాయసం మండూక సరసం. కాలాయసం మండూక సరసం. కాలాయసం మండూక సరసం. మండూక సరసం. ఈ సరస శబ్దానికి ఉదాహరణ చూసామట. అన్నిటికీ మనకు సూత్రంలో అర్థంలో ఏం చెప్పుకున్నా అవన్నీ ఉదాహరణలు కింద ఇచ్చారు. కాలా ప్లస్ అయస్ కాలాయసం. మండూక ప్లస్ సరస్ మండూక సరసం. అన్నిట్లలో అంతిమ సకారానికి టచ్ లో ప్రత్యేక అనుబంధం లోపం చేస్తే ఏ ఆకారం అయితే వచ్చిందో ఆ ఆకారాన్ని కలుపుకుంటాం అనమాట. అందుకే అన్నిటిలో మనకు కాలాయసం మండూక సరసం ఇలాగ రూపాలు మనకు వచ్చాయి. అలాగే ఇంకా ఇచ్చారు మహానసం. 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 అలాగే పిండాశ్మ. మహానసం అంటే ఏంటి? రసోయి. రసోయి అంటే మన వంటశాల. బ్రాకెట్ రసోయి అంటే వంటశాల. దాన్ని మహానసం అంటాం. అంటే వంటశాలను మహానసం శబ్దం పిలుస్తాం. బ్రాకెట్ వంటశాల అని. వంటశాల. అస్తు. అలాగే పిండాశ్మ ఇంకా 2 ఉదాహరణలు చూపిస్తున్నమాట. పిండాశ్మ. పిండాశ్మ. అలాగే లోహితాయసం. ఇంకా ఎక్స్ట్రా ఉదాహరణ చూపిస్తున్నారు. లోహితాయసం. 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 జల సరసం. జల. నెక్స్ట్ ఉదాహరణ జల సరసం. జల సరసం. ఓకే. ఇవి మనకు అన్నిట్లలో మనకు సరస్ శబ్దము, అయస్ శబ్దము, అస్మన్ శబ్దము, ఇవన్నీ అనస్ శబ్దం అన్ని మనకు అంతిమంలో కనిపిస్తున్నాయి అన్నమాట. వాటికి మనం టచ్ ప్రత్యయం కదా. టచ్ ప్రత్యయం కనుక ఆ మిగిలింది ఆ అనే కలుపుకున్నట్లయితే మనకి ఈ రకంగా రూపాలు వస్తాయన్నమాట. ఫస్ట్ ఇది మనకు 5వ బిందు చెప్పుకున్నాము. జల సరసం లోహితాయసం అని చెప్పి. నెక్స్ట్ 6వ బిందు చూడండి. రిక్పూరబ్ధూః. 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 ఇది మనకు సూత్రము. బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. సమాసాంత ఆ ప్రత్యయం వచ్చినప్పుడు మహోదయ పాఠం కనబడడం లేదు. సమాసాంత ఆ ప్రత్యయం వచ్చినప్పుడు సమాసాంత ఆ ప్రత్యయం వచ్చినప్పుడు సమాసాంత ఆ ప్రత్యయం వచ్చినప్పుడు 6వ బిందు నీటిగా రాసుకోండి. సమాసాంత ఆ ప్రత్యయం అంటే సమాసానికి అంతిమంలో అని రాసుకోవాలి. స్పష్టంగా ఉంటా అంటే
సమాసానికి అంతిమంలో ఆ ప్రత్యయం వచ్చినప్పుడు రిచ్, రిచ్ అని చా హలంతం. రిచ్ శబ్దానికి రిచా, తెలుగు రాసుకోండి. రిచ్ శబ్దానికి రిచా, రిచ్ అని సంస్కృతం రాసుకోండి. రిచ్ చా హలంతం. రిచ్ శబ్దానికి రిచా. అలాగే పోదు శబ్దానికి పుర. పోదు, పోదు అనే రేప హలంతం అనమాట. దానికి వస్తుంది అసలు పుర, పుర రేపం పూర్తిగా వస్తుంది, అంటే అకారం వస్తుంది. పోదు శబ్దానికి పుర. అప్పు, ఆప హలంతం. అప్పు శబ్దానికి అప. అప్పు శబ్దానికి సమాసానికి అంతిమంలో ఆ ప్రత్యయం వచ్చినప్పుడు, సమాసానికి అంతిమంలో ఆ ప్రత్యయం వచ్చినప్పుడు రిచ్ శబ్దానికి రిచా. రిచ్ అన్నప్పుడు రిచా హలంతం. రిచ్ శబ్దానికి రిచా ఆదేశం వస్తుంది. అంటే రిచ్ స్థానంలో రిచా, రిచ్ శబ్దస్థానంలో రిచా వస్తుంది అన్నమాట. రిచ్ స్థానంలో రిచా. అలాగే పోదు శబ్దానికి పురా. పోదు రేప్ రా హలంతం. పోదు శబ్దానికి పురా. పోదు శబ్దానికి పురా. పోదు శబ్దానికి పురా. అలాగే పోదు శబ్దానికి పురా. అప్ శబ్దానికి అప. అప్ శబ్దానికి అప. కామ మళ్ళా ధుర్ శబ్దానికి ధుర. 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 అలాగే పథి శబ్దానికి పథ ఆదేశం వస్తుంది. అలాగే పథిన్ శబ్దానికి పథ ఆదేశం వస్తుంది. 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 అలాగే పథిన్ శబ్దానికి పథ ఆదేశం వస్తుంది. పథిన్ శబ్దానికి పథ ఆదేశం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణలు రిచః అర్ధం. రిచః అర్ధం. రిచః అర్ధం చూసి రాసుకోండి తప్పు లేకుండా. రిచః అర్ధం. రిచః అర్ధం. అర్ధర్చః. అర్ధర్చః. రిచః అర్ధం అర్ధర్చః. రిచః అర్ధం అర్ధర్చః. నెక్స్ట్ ఇక్కడ రిచ్ శబ్దానికి రిచ్ వచ్చింది, అందుకే అర్ధర్చః ఉందండి. ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ విష్ణోః పూః. విష్ణోః పూః ఈజ్ ఈక్వల్ టు విష్ణుపురం. ఇక్కడ పొదు శబ్దానికి పురా వచ్చింది అన్నమాట ఈ ఉదాహరణలో. విష్ణోః పూః విష్ణుపురం. విష్ణోః పూః విష్ణుపురం. పురు శబ్దానికి పురా తీసుకుని ఇక్కడ పురా పూర్తిగా వచ్చేసింది అన్నమాట. విష్ణోః పూః విష్ణుపురం. నెక్స్ట్ విమలాపం సరః. విమలాపం సరః. విమలాపం సరః. విమలాపం సరః. విమలాపం సరః.
విమలాపం సరః. విమలాపం సరః. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ ఇక్కడ విమలాపం సరః రాజధుర. ఇక్కడ మనకు ధురు శబ్దానికి ధుర వస్తుంది చెప్తాం కదా, అందుకే రాజధుర. రాజధురు శబ్దానికి రాజధుర, ధురు స్థానం ధుర వచ్చేసింది అనమాట. రాజధుర. సుపథోదేశ. ఇక్కడ మనకు ఉదాహరణలు ఏంటి, మనకు ఇక్కడ అంత అవసరం లేదు, పదం ఎలా తయారు చూసుకోండి. ఓకేనా. వాక్య రచన అంటే దానికి ప్రతి శబ్దానికి అర్థం అంటే మనకు ఇవన్నీ మనం వ్యాకరణం చదువుకున్నప్పుడు వాక్య నిర్మాణం తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక పదానికి మనకు అర్థం తెలియదు, పూర్వ పద శబ్దాలను బట్టి అర్థం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అస్తు. రాజధుర. అలాగే సుపథోదేశ. సుపథోదేశ. ఇక్కడ సుపథిని శబ్ద స్థలంలో పథ ఆదేశం వచ్చింది. ఇక్కడ అప్పు స్థానంలో అప వచ్చింది. అక్కడ ఆ చెప్పిన ప్రకారం నియమం ఏం చెప్పుకున్నా అక్కడ ఆ రకంగా రూపం వచ్చిందా లేదా అంతే మనం గమనించాలి. ఓకేనా. అది మేము గుర్తు పెట్టుకోండి. సుపథో దేశ, రాజధురా, సుపథో దేశ. ఇవి 6వ బిందులో ఉన్నటువంటి సూత్రానికి సూత్రానుగుణంగా ఇచ్చినటువంటి ఉదాహరణలు. ఇప్పుడు 7వ బిందు రాసుకోండి. ద్వంత రూపసర్గేభ్యో. ద్వంత రూపసర్గేభ్యో. ద్వంత రూపసర్గేభ్యో. ద్వంత రూపసర్గేభ్యో రాసుకోండి. ఈ స్థానముల యందు అంతిమంలో, ఈ స్థానముల యందు అంతిమంలో ఈ స్థానముల యందు అంతిమ, ఈ స్థానముల యందు అంతిమ అప్పుకి రాయండి. ఈ స్థానముల యందు అంతిమ అప్పు శబ్దానికి, అప్పు శబ్దానికి ఈప వస్తుంది. ఈప వస్తుంది. ఈ స్థానముల యందు అంతిమ అప్పు, పాహలంతం అప్పు శబ్దానికి ఈప వస్తుంది. ఇక్కడ పూర్తిగా వచ్చి ఈప వస్తుంది. ఈప. ఇది సంస్కృతంలో రాసుకోండి. అంతిమ అప్పు శబ్దానికి, ఈ స్థానంలో యందు అంతిమ అప్పు శబ్దానికి ఈప వస్తుంది. ఈప. ఈ దీర్ఘం చూడండి. ఈప వస్తుంది. ఇప్పుడు రాసుకోండి. అది దానికి సంబంధించి ఏం చెప్పిన ఈ స్థానం అంతిమ అప్పు శబ్దం, అంతిమంలో అప్పు ఉండాలంట. అప్పుడు అప్పు ఉంటే దాని స్థానంలో ఈప వస్తుందంట. అవి దానికి ఉదాహరణ ఇచ్చింది ఇక్కడ చూడండి. ద్వీపం. ద్వీపం. ఈప వచ్చిందన్నమాట. ద్వీపం. ద్వీపం. ఈపం కనిపిస్తుంది ఇక్కడ. అప్పుకు ఈప అయిపోయిందన్నమాట. ద్వీపం కామ అంతరీపం ఉదాహరణ అండి. మొట్టమొదటి ఉదాహరణ ద్వీపం. రెండవ ఉదాహరణ అంతరీపం అని ఇట్లా ఈప వస్తుంది చూడండి. ఈప. అలాగే ప్రతీపం. ప్రతి ప్లస్ ఈప ప్రతీపం అంటే ప్రతి అప్పు ఉండాలన్నమాట. అప్పు స్థానం ఈప వచ్చిందన్నమాట. ప్రతీపం అయిపోయింది. ప్రతీపం. అలాగే సమీపం. 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 ఇవన్నీ ఉదాహరణలు వస్తాయన్నమాట. అన్నిట్లో ద్వీప ప్లస్ అప్పు ద్వీపం అయిపోయింది. ద్వీప ప్లస్ ద్వీపం అలాగే తెచ్చుకున్నాం మనం. మొత్తానికి మనకి ఇక్కడ ద్వీప ఏం చెప్పుకున్నాం, సూత్రార్థంలో ఈ స్థానంలో అప్పు శబ్దానికి, ఈ స్థానంలో అంతిమ అప్పు శబ్దం ఉన్నట్లయితే అప్పుకి ఇప్పు వస్తుంది. ఇక్కడ మనకన్నింటిలో అప్పు అనేది ఇప్పుగా కనిపిస్తుంది అన్నమాట. ద్వీపం, అంతదీపం, ప్రతీపం అన్నింటిలో ఈపు కనిపిస్తుంది చూడండి. అది సమీపంలో ఈపు కనిపిస్తుంది అన్నమాట. అస్తు.
ఇది మనం 7వ బిందువు మనం చూసాము. 8వ బిందువు రాసుకోండి. 8వ బిందువు అచ్ ప్రత్యన్వవ పూర్వాత్. అచ్ ప్రత్యన్వవ బ్రాకెట్ పెట్టుకోండి. ఇది అచ్ ప్రత్యన్వవ పూర్వాత్. ఇది సూత్రం, సంపూర్ణ సూత్రము. కానీ ఇక్కడ ఎంత ఉందో అలాగే రాసుకోండి. అచ్ ప్రత్యన్వవ, అచ్ ప్రత్యన్వవ, అచ్ ప్రత్యన్వవ బ్రాకెట్ లో చేసుకోండి. రాసుకునే యొక్క తాత్పర్యము అచ్ ప్రత్యన్వవ అని చెప్పుకున్నాము. అచ్ ప్రత్యయం వచ్చి అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు అచ్చు ప్రత్యయం వచ్చి అచ్చు సంస్కృతం రాసుకోండి. అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు అచ్ ప్రత్యయం వచ్చినప్పుడు అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు ఈ స్థానముల యందు అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు ఈ స్థానముల యందు లోమన్ శబ్దానికి లోమ ఆదేశం వస్తుంది. లోమన్ శబ్దానికి లోమ ఆదేశం వస్తుంది. అచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ స్థానముల యందు లోమన్ శబ్దానికి లోమ వస్తుంది. లోమన్ స్థానంలో లోమ వస్తుందంట. లోమన్ శబ్దానికి లోమ వస్తుంది. లోమ వస్తుంది. అచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ స్థానముల యందు లోమన్ శబ్దానికి లోమ వస్తుంది. దానికి ఉదాహరణ ఎలా చూడండి. ప్రతిలోమం, ప్రతిలోమం, అనులోమం. చూడు, ప్రతి పదం నుండి లోమన్ శబ్దం కదా, లోమనికి లోమ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ అచ్చుపత్ని వచ్చింది కాబట్టి ఇలా వచ్చాయన్నమాట. ప్రతిలోమం, అనులోమం, అనులోమం, అవలోమం, 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 ప్రతిలోమం, అనులోమం, అవలోమం అని లోమని శబ్దానికి లోమ ఆదేశం వచ్చిందన్నమాట. ఓకే, ఇవి 8 మనకు 8వ బిందువు యొక్క ఉదాహరణలు. 9వ బిందువు రాసుకోండి. అచతుర, మనం సూత్రం విషయం అచతుర, విచతుర, సుచతుర అని చెప్పి విశాలంగా ఉంది అష్టాధ్యాయులు సూత్రము. ఇది మనకు సంకేతం రాసుకోండి. అచతుర, దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఈ సూత్రంలో ఉన్నటువంటి శబ్దాలు, ఈ సూత్రంలో ఉన్నటువంటి శబ్ద రూపాలన్నీ ఈ సూత్రంలో ఉన్నటువంటి రూపాలన్నీ రాయండి. ఈ సూత్రంలో ఉన్నటువంటి రూపాలన్నీ నిపాతనం చేత తయారు చేయబడతాయి. ఈ సూత్రంలో ఇప్పుడు అచతుర అని చెప్పాను. ఈ అచతుర అనేది ఒక రూపం. ఈ రూపం ఎలా తయారవుతుంది? అది నిపాతనం చేత తయారు చేయబడుతుంది. నిపాతనం చేత తయారు చేయబడుతుంది అన్నమాట. నిపాతనం అంటే ఏమిటి? మనము ఆ అచతుర అనే శబ్దాన్ని తయారు చేసుకోవడం కొరకు ఏ ప్రత్యయం కావాలనో, ఏ ఆదేశం కావాలనో, ఏమి కావాలో తెచ్చేసుకుంటాం. దాన్ని నిపాతనం అంటామంట. మనం రూపాన్ని తయారు చేసుకోవడం కొరకు ఏ రకమైన ప్రత్యయం, ఏ రకమైన ఆదేశం, ఏ రకమైన ఆగమాలు కావాలనో అవన్నీ నిపాతనం పేరు చెప్పి తెచ్చేసుకో. ఎక్కడ ఏదంటే ఆ రూపం తయారు చేసుకోవడం ముఖ్యం అన్నమాట. నిపాతనం అంటే ఇక్కడ ఈ సూత్రంలో ఉండేటువంటి శబ్దాలు మొట్టమొదటి అచతుర, విచతుర, సుచతుర అనే శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలని ఆ శబ్ద రూపాలని తయారంటే ఈ నిపాతనం ద్వారా తయారు చేయబడ్డాయి అన్నమాట. అందుకే ఈ సూత్రంలో ఉండే శబ్ద రూపాలన్నీ నిపాతనం ద్వారా తయారు చేయబడ్డాయి. నిపాతనం ద్వారా తయారు చేయబడ్డాయి. ఈ సూత్రంలో ఉన్న రూపాలని నిపాతనం ద్వారా తయారు చేయబడతాయి. ఈ సూత్రంలో ఉండే రూపాలన్నీ
నిపాతనం ద్వారా తయారు చేయబడతాయి. నిపాతనం ద్వారా తయారు చేయబడతాయి. రాసుకోండి ఉదాహరణ. నక్తం దివం. నక్తం దివం. నక్తం దివం ఉంది ఇక్కడ. నక్తం దివం. నక్తం దివం. నక్తం దివం. నెక్స్ట్ రాత్రిం దివం. ఎంత ఒకే పదం. రక్తం దివం వేరుగా ఒకే పదం అనమాట. నక్తం దివం. రాత్రిం దివం. రాత్రిం దివం. రాత్రిం దివం. అహర్ దివం. నెక్స్ట్ మూడు ఏంటి? అహర్ దివం. అహర్ దివం. అహర్ దివం. అహర్ దివం. నిశ్రేయసం. 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 నక్తం దివం ఒకటో ఉదాహరణ. రెండవది రాత్రిం దివం. రాత్రిం దివం. మూడవది అహర్ దివం. అహర్ దివం. అహర్ దివం. నాలుగవది నిశ్రేయసం. 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 అలాగే పురుషాయుషం. పురుషాయుషం. ఇవన్నీ శబ్దాలు నిపాతనం ద్వారా తయారు చేసుకున్నాము. నిపాతనం అంటే ఎక్కడ ఏ రకం కానో ఆ ప్రత్యయం తెచ్చుకొని తయారు చేసుకుంటాం అనమాట. పురుషాయుషం. రిగ్ యజుషం. రిగ్ యజుషం. రిక్ యజుషం. రిక్ యజుషం. రిక్ యజుషం. ఓకే, ఇవి 9వ బంధులో ఉన్నటువంటి మనం రూపాలు. నిపాతం యొక్క రూపాలు ఎలా ఉంటాయని చూశాను అనమాట. రాత్రిం దివం, అహర్ దివం, నిశ్రేయసం, పురుషాయుషం, రిగ్ యజుషం. ఇవన్నీ కూడా మనము ఈ సూత్రంలో ఉండే శబ్దాలను కూడా మనం రూపాలను కూడా ఈ రకంగా తయారు చేసుకుంటాం అనమాట. జస్ట్ ఉదాహరణ రూపంలో కొన్ని తీసుకున్నాము. అలాగా అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి అని తాత్పర్యం. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన రేపు చెప్పుకున్నాం చూడండి. ఇప్పుడు మీకు సందేహాలు అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాటిలో పదకొండు సందేహాలు చెప్పండి. జీ ఎవరు మధ్యలో ఏదో అడగబోయారు? మహోదయ, నాలుగోది చెప్పండి. నాలుగోది పదాలు విడదీయడం చెప్పలేదు మోదయ. ఏంటి? పదాలు విడదీయడం చెప్పలేదు మోదయ. ఎక్కడండి? అహోరాత్ర, సర్వరాత్ర, పూర్వరాత్ర. అహంచ రాత్రిచ అహోరాత్ర అలా వస్తుంది. ఓకేనా? అక్కడ మనకి కేవలం మీకు చూపించడం ముఖ్యము. అహోరాత్రాలు అక్కడ అహంచ రాత్రిచ అహోరాత్ర అన్నిట్లో చకార ప్రయోగంతో ఉపయోగించండి. ఓకేనా? వస్తున్నా. జీ ఇంకా మహోదయ, ఉమ్. 6వ పాయింట్లో అది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. అదేంటంటే చెప్తానండి. రుచ అర్థం అన్నారు. దానికి వచ్చేటప్పటికి అర్ధర్చ అని వచ్చింది. దాని అర్థం ఏంటండి? రిచ అర్ధం అర్ధర్చ అంటే ఆదా రిచ, సగం రిచ, సగం మంత్రం, సగం సగభాగం. సగ అంటే ఒక భాగం, పూర్వాంశం, అదే. పూర్వభాగం. అదే అదొక్కటే మహోదయ. ఓకే అండి. ఈ రకంగా మనకు మహోదయ జీ ఒక చెప్పండి. సందేహం చెప్తున్నాను. ఆ. ఇది 3వ పాయింట్ లో ఆన్ మహతలో మహాచ అసౌ ఆత్మ, తర్వాత ఏమో మహాదేవ, అది ఎట్లా విడదీస్తామండి? మహాంచ అసో దేవ, మహాదేవ అంటే మహాంచ అసౌ దేవ. అదే మహాన్ అతనే, దేవ కూడా అతనే కదా. సేమ్ మహాత్మ మహాదేవ కూడా సేమ్ అదే. మహాంచ అసో దేవ మహాదేవ. మహాంచ మహాశయ. అసో
మహాంచాశౌ ఆశయ మహాశయ. ఆశయ. ధన్యవాదः. ఓకే అండి. ఇంకా మిగిలిన అంశాలు రేపు మనం చెప్పుకొని 3 బిందులు రేపు తెలుగు వాక్యాలు చెప్పుకుందాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, సర్వేభ్యో నమో నమః. నమస్తే మహోదయ.